వెల్కమ్ టు కైలాష్ హిల్. ఏంటి ఆశపడుతున్నావు? నువ్వు 29 కదా, కైలాస్ గిరి వచ్చాము. కార్ పార్క్ చేసి ఇద్దరులో ఎవరు ఫస్ట్ వస్తామని చెప్పి పోటీ పెట్టుకుని వచ్చాము. అందుకని ఆయాసం వస్తుంది. మనం 20s కాదు కదా, లెక్క ఆయాసం వస్తుంది. అలాగని మేము 40s కూడా కాదు, 30s జస్ట్ స్టార్టింగ్ లో కుళ్ళిపోతాళ్ళు ఉన్నారు వాళ్ళకే కొంతమంది. మనం 40s అని రాత్రారు అసలుకే, అంతలేదు. జస్ట్ 30 స్టార్టింగ్ అనుకోండి మాది, అంతే. నేను మాత్రం 29. అలాగే ఇక్కడికి వస్తే ఏం గుర్తు వస్తుంది నీకు? ఇదా మన ట్రిప్ గుర్తు వస్తుంది. అది మనం టింకు అత్తయ్య మన ఇద్దరం వచ్చాం కదా. అవును అవును, మళ్ళీ జరిగింది ఆ ట్రిప్. కార్ లో వచ్చాము మేము నలుగురం. అసలు వండర్ఫుల్ ట్రిప్. వైజాగ్ అరకు అంతా వైజాగ్ అరకు అన్ని తిరిగి వచ్చాము. అలా అసలు సూపర్లే. అది క్లైమేట్ హైలైట్ అప్పుడు చాలా బాగుంది. ఇవన్నీ మనం పగలపూట చూసి మార్నింగ్ చూసి ఇప్పుడు నైట్ అయితే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం. బాగుంది వ్యూ, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇప్పుడు ఇంకేమున్నాయి? ఇంకా ఆర్కే మనం ఇస్తామా, మన వైజాగ్ వచ్చేసింది. వైజాగ్ లో స్టార్ట్ చేయండి, వైజాగ్ లో స్టార్ట్ చేయండి, వైజాగ్ లో స్టార్ట్ చేయండి. ఇంతమంది అడిగినప్పుడు వైజాగ్ లో స్టార్ట్ చేయమా? వచ్చేస్తున్నాం మీకోసం. వైజాగ్ మిస్సంలు అందరికి కూడా మంచి. ఇప్పుడు బిజినెస్ గురించేనా? అలా ఆర్కే బీచ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా ఏం నువ్వు అలా వెళ్దాం అంటున్నావా? చాలా షాకింగ్ గా ఉంది నాకైతే. ఎందుకు? నువ్వు ఎప్పుడు బిజినెస్ అంటుంటావు కదా, ఏంటి మార్పు? బహుశా ఈ వైజాగ్ బీచ్ వల్ల వచ్చిందా నీకు ఈ మార్పు? అయ్యుండొచ్చు, ఇక్కడ నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అబ్బో సరే, మరి ఆర్కే బీచ్ చూపిస్తావా? కాదు, బీచ్ కి నిన్ను చూపిస్తా. పదలేక అలా వేడిగా మొక్కజొన్న తింటూ బీచ్ దగ్గరికి వెళ్దాం. పద. వెల్కమ్ టు వైజాగ్ ఆర్కే బీచ్, సిటీ ఆఫ్ డెస్టినీ. అలాగే చెప్పే కదా, మర్చిపోయా. బీచ్ చూపిస్తా అని చెప్పి, సారీ బీచ్ నేను చూపిస్తా అని చెప్పి అవి చూపించా. చూసుకో. హలో బీచ్. నిజంగా ఈ బీచ్ చూస్తే హైదరాబాద్ లో ఎందుకు లేదా అనిపిస్తుంది కదా. హైదరాబాద్ లో ఎందుకు లేదురా బీచ్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి అంటే ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఏమైనా సరే సాయంత్రం కొంతసేపు సాయంత్రం అలా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని పిల్లలతో ఆడుకుంటే ఆనందమే వేరు అన్నట్టు ఉంది. హ్యాపీనెస్ వేరు. ఈ రోడ్డు మొత్తంలో తిరుగుతుంటే వస్తున్న ఫీలింగ్ అదే కదా మనకి. అబ్బా హైదరాబాద్ ఎందుకు లేదురా బీచ్, అప్పుడప్పుడు సరదాగా వెళ్ళేవాళ్ళం కదా. ఎంతైనా లక్కీ కదా దిలీప్, వీళ్ళందరూ ఈ వైజాగ్ ప్రజలందరూ అదృష్టవంతులు. అబ్బా చూడు దిలీప్, అక్కడ ఉంటే వచ్చేసేవి. ఇప్పుడు వచ్చి చూడు మళ్ళీ. రెండో కండి, సెకండ్ది అంత బాగుంది, మంచి లేపగా. ఏం నిడదాకా వచ్చిన ఇల్లు. ఎందుకు అంతసేపు? మా హోటల్ అదే, మేము దిగిన హోటల్ నవటల్. మా రూమ్ లో నుంచి అసలు కనబడుతుంది సీ వ్యూ, అదిరిపోయింది నిజంగా, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడికి వస్తే ఇంక ఇది వేరే లెవెల్ అనుకోండి. ఆర్కే బీచ్ అయిపోయింది, కైలాసగిరి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి కదా వైజాగ్ లో చూడాల్సినవి. చూపిద్దాం. చూపిద్దాం. ఏం చూపించేది? రేపు చూసుకుందాం. ఇంకా అయిపోయింది. టైం కూడా ఏంది, ఎంత అయింది అనుకున్నావే? 9:45. ఇంకెళ్దాం ఇంటికి, అదే రూమ్ కి రేపు మళ్ళీ. జై సింహాద్రి అప్పన్నకి జై. సో ఆ విధంగా మేము నెక్స్ట్ డే అన్నాం కదా, నెక్స్ట్ డే నుంచి మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఇప్పుడు వచ్చాము దర్శనం చేసుకోవడానికి. సో వైజాగ్ వచ్చేసాం ఇప్పుడు, December 19th ఇవాళ. సో వచ్చి మేము రీల్లో కూడా చెప్పాము కదా, సింహాద్రి అప్పన్న గుడికి వెళ్తున్నామని చెప్పి, అలానే కనకమహాలక్ష్మి గుడికి కూడా వెళ్తాము. సో ఇక్కడతో ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ అనమాట. సో రేపు December 20th. కానీ ఎంత చెప్తున్నా కానీ మీకు తెలుసా, కొంచెం ఎక్కడో ఈ వాతావరణం చూస్తుంటే టెన్షన్ ఉంది నాకు మాత్రం.
ఓకే, ఏం చేయగలం కానీ ఇంకా అంతా దేవుడి దయ, దేవుడు చూసుకుంటాడు అంతే, అమ్మవారు చూసుకుంటుంది. సో అందరూ కూడా తప్పనిసరిగా రేపు December 20th మన మిస్సమ్మ గ్రాండ్ ఓపెనింగ్ ఎట్ సంపత్ వినాయక టెంపుల్. అందరూ తప్పనిసరిగా రండి, గ్రాండ్ సక్సెస్ చేద్దాం. మన మిస్సమ్మ కాబట్టి మీ అందరూ తప్పనిసరిగా రావాలి.